హలో అండి, ఇది ఒక నిజమైన స్టోరీ. కొందరు కార్మికులు విమాన ప్రమాదం కారణంగా అక్కడే ఇరుక్కుపోతారు. కానీ అక్కడ వారిని ఎదుర్కొనే పరిస్థితులు సాధారణం కావు. కొంతమంది మంగోలియన్ దొంగలు ఉంటారు. అంతేకాదు, వారికి ఎదురయ్యే అసలు ప్రమాదం అక్కడి మండే ఎడారి వేడి. ఈ వేడిని తట్టుకొని వారు బతికే పరిస్థితి ఉందా లేదా అనేది అసలు ప్రశ్న. కథ ఇక్కడ మొదలవుతుంది. ఈస్ట్ అమెరికా అయిన ఫీల్డ్స్లో పనిచేసే కొంతమంది వర్కర్లను మనం చూస్తాం. వీరి పని ఆయిల్ వెలికి తీయడం. కానీ వీరికి తప్పుడు సమాచారం ఇచ్చారు. ఎందుకంటే అక్కడ అసలు ఆయిల్ ఏమీ లేదు. దీంతో వీరంతా తమ కంపెనీకి చెప్పి తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. కొద్దిసేపట్లో ఒక విమానం వీరిని తీసుకెళ్లడానికి వస్తుంది. చివరికి వారి విమానం ల్యాండ్ అవుతుంది. పైలట్ పేరు ఫ్రాంక్, ఒక అనుభవజ్ఞుడైన పైలట్. అతని పక్కనే కొత్తగా పైలట్ అయిన జాన్ ఉంటాడు. ఇద్దరికీ తెలియదు ఇవాళ వీరికి చాలా పెద్ద పరీక్ష ఎదురు కాబోతోంది అని. అందరూ వర్కర్లు విమానంలో ఎక్కుతారు. తిండి, నీళ్ళ సరఫరా కూడా ఉంటుంది. కానీ వారికి తెలియదు విమానం మంగోలియన్ ఎడారి మీదుగా వెళ్లాల్సి ఉందని. ఆ ఎడారి మీదుగా ఎగరడం అంత తేలిక కాదు. ఎందుకంటే అక్కడ ఒక భీకరమైన ఎడారి తుఫాను ఎదురవుతుంది. ఆ తుఫాను విమానాన్ని ఒక్క క్షణంలో మింగేస్తుంది. ఫ్రాంక్ అంటాడు, ఈ తుఫాన్నే దాటి ముందుకు వెళ్ళాలి. వెనక్కి తిరిగితే మళ్ళీ కొన్ని రోజులు ఇక్కడే ఇరుక్కుపోవాలి. ఫ్రాంక్ చెప్పిన ఆర్డర్నే ఫాలో అవుతూ ఇద్దరు విమానం స్పీడ్ పెంచేస్తారు. కానీ ఇసుక రాళ్ళు తుఫాను కారణంగా ఇంజన్లో మట్టి చేరిపోతుంది. ఆ వెంటనే ఇంజన్ పనితీరు ఆగిపోతుంది. ఇప్పుడు వీరికి మరో మార్గం లేదు. తప్పనిసరిగా ఇక్కడే విమానం ల్యాండ్ చేయాలి. కానీ ల్యాండ్ చేసే ముందు ఒక పెద్ద ప్రమాదం జరుగుతుంది. విమానం ఎత్తు తగ్గిపోవడంతో వెనుక భాగం ఒక పెద్ద రాయికి ఢీకొంటుంది. దాంతో వెనుక కూర్చున్న ఒక వ్యక్తి సీటు నుండి కింద పడిపోతాడు. ఇక విమానం అదుపులో లేకపోయి వేగంగా కిందకి దూసుకుపోతుంది. ఆ సమయంలో ఒక కార్మికుడు హడావిడిలో తనను తాను కాపాడుకోలేక గాలిలో ఎగిరిపోతాడు. వెంటనే అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతాడు. ఇది చూసిన మిగతా ప్రయాణికులు భయంతో వణికిపోతారు. ఒక్కసారి కింద పడిపోతే తాము అలాగే చనిపోతామేమో అన్న భయం వారికి పట్టిపడుతుంది. చాలా కష్టాలతో చివరికి విమానం క్రాష్ ల్యాండ్ అవుతుంది. కానీ తుఫాను మాత్రం ఇంకా ఆగలేదు. బయటకు వెళ్ళడం అసాధ్యం. ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరు బతికారు, ఎవరు చనిపోయారు అన్నది కూడా వారికి తెలియదు. తుఫాను ఆగిన తర్వాత మిగిలిన వారిని బయటకు తీసుకెళ్లి గుంతలో పూడ్చేశారు. అది చేస్తుంది ఒక లేడీ, ఆయిల్ ఫీల్డ్ వర్కర్. ఆమె చుట్టూ చూస్తే ఎడారి మధ్యలో ఉన్న ఈ భయంకర ప్రదేశం ఏంటి అన్నది అర్థమవుతుంది. ఇక్కడ ఒక జంతువులు కూడా బతకలేని పరిస్థితి. ఇక మనుషులు ఎలా బతుకుతారు? ఈ మండే వేడిలో బతకడం దాదాపు అసాధ్యం. అప్పుడే ఫ్రాంక్ చెప్తాడు, మన దగ్గర సుమారు 20 రోజులకు సరిపడా ఆహారం, నీరు ఉంది. వాళ్ళ దగ్గర నీళ్లు ఉన్నాయి. కానీ ఇక్కడ వేడిలో అవి కూడా పాడైపోయే ప్రమాదం ఉంది. అందుకే మొదటిగా ఫ్రాంక్ చెబుతాడు, మన ఆహారాన్ని, నీళ్లను విమానం లోపల సేఫ్గా ఉంచాలి. అందరూ అంగీకరిస్తారు. ఇంతలో ఒక వర్కర్ అంటాడు, నేను నడిచి బయటకు వెళ్ళగలను. ఇక్కడ నుంచి 200 మైళ్ళ దూరంలోనే చైనా బోర్డర్ ఉంది. అక్కడికి చేరగలిగితే నేను బతుకుతాను. నా దగ్గర కంపాస్ ఉంది. ఏ వాతావరణంలోనైనా దిశ చూపుతుంది. అంతేకాదు, నేను ఒక మెరాథన్ రన్నర్ కూడా. అది విని ఫ్రాంక్ గట్టిగా చెబుతాడు, ఇది ఎలాంటి రేసింగ్ ట్రాక్ కాదు. ఇక్కడ 1 కిలోమీటర్ నడవడం అంటే 100 మైళ్ళు పరిగెత్తినట్టే. నీళ్లు తాగితే కూడా అంతకంటే ఎక్కువ చెమటతో బయటకు పోతుంది. ఇక్కడ మనిషి నడవడం అంటే మరణానికి ఆహ్వానం. ఆ వర్కర్ కాసేపు వాదించినా చివరికి ఒప్పుకుంటాడు. ఎందుకంటే ప్రతి రాత్రి ఇక్కడ భయంకరమైన తుఫాను వస్తుంది. ఆ తుఫాను ఇసుక కొండల మారి వీరిని గాలిలో తిప్పేస్తుంది. అలాంటప్పుడు బయటికి వెళ్ళేవాడు తిరిగి రాలేడు. ఆకలితో, దాహంతో అక్కడే చనిపోతారు. అందుకే ఫ్రాంక్ చెబుతాడు, మనమంతా కలిసి ఉండాలి. ఇక్కడ ఉంటే కనీసం కొన్ని రోజులైనా బ్రతికే అవకాశం ఉంటుంది. మనకింకా 2 మార్గాలున్నాయి. ఒకటి, మన దగ్గరున్న డ్యామేజ్ వీడియోని సరిచేసి బయట వాళ్ళకి పంపడం. లేదంటే ఈ పాడైన విమానాన్ని మళ్ళీ రిపేర్ చేసి ఎగరగలిగేలా చేసి ఇక్కడ నుంచి బయటపడడం.
రెండు మార్గాలే ఉన్నప్పటికీ అవి కూడా సులభం కాదు. కానీ ఎవరైనా తమ కలల కోసం ఎవరెస్ట్ ఎక్కగలిగితే బ్రతకడం కోసం మాత్రం మనిషి ఏదైనా చేయగలడని వీరందరూ నిర్ణయించుకుంటారు. రాత్రి అవుతుంది. ఇది వాళ్ళకి ఎడారిలో గడిపే మొదటి రాత్రి. బయట భీకరమైన తుఫాను వీచుతుంది. అందరూ విమానం లోపలే నిద్రపోతారు. కానీ డేవిస్ అనే వ్యక్తికి బాత్రూమ్ అవసరం అవుతుంది. అతను బయటకు వస్తాడు. గాలి అంతా బలంగా వీస్తుంటే అతను కాళ్ళు జారి కింద పడిపోతాడు. ఎడారిలో తుఫాను అంటే ఒక్క క్షణం కూడా అదుపు కోల్పోతే మనిషి పూర్తిగా అదృశ్యమైపోవచ్చు. అదే డేవిడ్కి జరుగుతుంది. అతను ఎంత ప్రయత్నించినా తిరిగి విమానం దగ్గరకు చేరలేడు. చివరికి గాలిలో కొట్టుకుపోతాడు, మరణిస్తాడు. మరుసటి ఉదయం లేచిన వాళ్ళకి డేవిస్ కనిపించడు. అందరూ వెతకడం మొదలెడతారు. కానీ అతని ఆనవాళ్ళు కూడా దొరకవు. అంతలో మళ్ళీ మరోసారి తుఫాను వస్తుంది. అందరూ మళ్ళీ ప్రాణాల కోసం పరుగులు తీయాల్సి వస్తుంది. డేవిస్ అన్న కూడా అతన్ని వెతికేందుకు బయటకు వెళ్ళాలని ప్రయత్నిస్తాడు. కానీ ఒక అమ్మాయి అడ్డుకుంటుంది. నువ్వు వెళ్తే నువ్వు చనిపోతావు, ఇంకో కథగా మారిపోతావు అని అర్థం చేస్తుంది. తర్వాత ఆ అమ్మాయి ఫ్రాంక్ దగ్గరకు వెళ్తుంది. అతడే ఈ విమానం కెప్టెన్. ఆమె అడుగుతుంది, మనకి ఇక్కడి నుంచి బయటపడే అవకాశాలు ఎంత శాతం? ఫ్రాంక్ చెబుతాడు, కేవలం 5% మాత్రమే. ఇది విన్న ఆ అమ్మాయి గట్టిగా అరిచి విరుచుకుపడుతుంది. కానీ ఫ్రాంక్ సమాధానంగా అంటాడు, నేను ఎవరికీ తప్పు హామీ ఇవ్వను. మన దగ్గర ఒక ఆప్షన్ మాత్రమే ఉంది, వేచి ఉండటం. రక్షణ వచ్చే వరకు ఓపికగా ఉండాలి. రోజులు గడుస్తున్నాయి. రక్షణ బృందం ఎక్కడో వెతుకుతూనే ఉంది. కానీ వాళ్ళు ఇక్కడికి చేరడం అసాధ్యమే అని అందరికీ అర్థమవుతుంది. ఈలోగా ఇద్దరు వ్యక్తులు బయటకు వెళ్ళిపోదామనుకుంటారు. వాళ్ళు కాస్త ఆహారం సర్దుకుని నడిచే ప్రయాణం మొదలు పెట్టాలని నిర్ణయిస్తారు. కానీ ఫ్రాంక్ వారిని నీళ్లు తీసుకెళ్లకుండా ఆపేస్తాడు. ఎందుకంటే నీళ్లు అక్కడే చాలా కొరతలో ఉన్నాయి. కానీ వాళ్ళు ఆ మాట వినరు. చివరికి దాహం ఆకలితో కుప్పకూలిపోతారు. అలా మరణించిన తరువాత మిగతా వాళ్ళలో కూడా ఆశలు క్రమంగా చచ్చిపోతాయి. ఇక మనకి ఇక్కడ నుండే బయటపడే ఛాన్స్ లేదు అని అందరూ నిరుత్సాహంగా అనుకోవడం మొదలు పెడతారు. ఎందుకంటే ఒకరోజు ఆహారం నీళ్లు ఉన్నా ఎప్పటికీ ఇలా పోరాడలేరు. అప్పుడే కొత్తగా ఒక వ్యక్తి వస్తాడు. అతని పేరు ఎలియట్. అతను ఇక్కడ వర్కర్ కాదు, ఒక టూరిస్ట్ మాత్రమే. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఇరుక్కుపోతాడు. అతను అందరితో మాట్లాడుతాడు. నేను ఇక్కడ ఇరుక్కున్నప్పటికీ నుండి విమాన భాగాలను జాగ్రత్తగా గమనిస్తున్నాను. నాకు ఒక ఐడియా వచ్చింది. మనం ఈ విమానం ఇంజిన్ సాయంతో కొత్తగా ఒక చిన్న విమానం తయారు చేసుకోవచ్చు. దాంతో మనం బతుకుతాము, ఇక్కడ నుంచి బయటపడతాము కూడా. మొదట అందరూ షాక్ అవుతారు. ఎలా సాధ్యం అని అడుగుతారు. అప్పుడు అతను చెబుతాడు, నేను అసలే ఒక ఎయిర్ క్రాఫ్ట్ డిజైనర్ని, కాబట్టి నాకు ఇది సాధ్యం. అలా అందరి కళ్ళల్లో మళ్ళీ చిన్న ఆశ వెలుగుతుంది. తమ ఆశలు పూర్తిగా వదిలేశారు. కానీ ఎల్ఈడి ఈ విషయం చెప్పగానే వారికి ఒక దారి కనిపించింది ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళడానికి. కానీ ఫ్రెండ్ మాత్రం ఇది అసాధ్యం, అలాంటిది జరగదు అని నిరాకరించాడు. అందుకే ఈ విషయానికి అతను ఒప్పుకోలేదు. మరుసటి ఉదయం ఈ వారు లేచినప్పుడు లిటిల్ కూడా అక్కడి నుంచి కనిపించలేదు. ఇక ఎవరినీ పంపలేమని అనుకునే సమయానికి అలీ అనే లేడీ ముందుకు వచ్చి, నేను వెళ్తాను, అతన్ని తీసుకువస్తాను, ఇంకా దూరం వెళ్ళి ఉండడు అని చెప్పింది. కానీ ఫ్రెండ్ హెచ్చరించాడు, ఆగు, నేను తీసుకొస్తాను. అందుకే అతను ఒక నీళ్ళ బాటిల్ పట్టుకుని బయలుదేరాడు. ఆమెను వెతుక్కోవడానికి బయలుదేరినా ఎక్కడ ఉందో, ఏ దిశలో వెళ్ళిందో ఏ ఆలోచన లేకుండా సాగుతూనే ఉన్నాడు. ఒక రోజు తర్వాత అతను ఒక ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడే వారి విమానం వెనుక భాగం కూలిపోయి ఉంది. అదే ప్రదేశంలో లిటిల్ కూడా కనిపించాడు. కానీ అక్కడ అనుమానాస్పద మనిషి కూడా ఉన్నాడు. అతనే విమాన ప్రమాదంలో కింద పడినవాడు. అతని శరీరంపై ఒక్క బట్ట కూడా లేదు. ఎవరో అతన్ని కాల్చేశారు. బుల్లెట్లతో నిండిపోయిన శరీరం నేలపై పడి ఉంది. లిటిల్ వెంటనే అన్నాడు, ఇక్కడ మనకంటే ముందే ఎవరో వచ్చారు. నేను నా గడియారం తీసుకోవడానికి వచ్చాను. అది మనిషి ధరించాడు, కానీ ఇప్పుడు అది లేదు. దాని బట్టలతో పాటు వాళ్ళు తిరిగిపోయారు. ఇంతలో ఫ్రాంక్ లిటిల్ను కూడా తనతో రావాలని చెప్పాడు. కానీ లిటిల్ మాత్రం ఒప్పుకోలేదు. ఇక్కడి నుంచి బయటపడడం వల్ల ఏ ప్రయోజనం లేదు.
నువ్వే విమానం తయారు చేయడానికి ఒప్పుకోలేదు. ఇప్పుడు ఏం చేసినా ఉపయోగం లేదు. అలా ఎందుకు చేశావు అని ఫ్రాంక్ అడిగాడు. అతను చెప్పాడు, నేను ఎవరికీ తప్పుడు ఆశలు ఇవ్వాలని అనుకోవడం లేదు. కానీ లిటిల్ వెంటనే అన్నాడు, లేదు ఫ్రాంక్, నువ్వు చాలా స్వార్థపరుడు. నీ ప్రయోజనం కోసం మాత్రమే ఆలోచిస్తున్నావు. నీ ఒక్క అవును అనే మాట వల్ల ఎంతమందికి బతకడానికి ఒక ఆశ కలుగుతుందో తెలుసా? వాళ్ళు తమ కుటుంబాన్ని మళ్ళీ చూడగలరేమో అన్న సంతోషం పొందుతారు. కనీసం ఆ ఆనందాన్ని వారికి ఇవ్వలేవా? లిటిల్ మాటలు విని ఫ్రాంక్ మౌనం వహించాడు. ఇద్దరూ తిరిగి వస్తుండగా దూరం నుంచే వారిని చూసి వెంటనే ప్లేన్ దగ్గరకు తీసుకువచ్చారు. ఈ పరిస్థితిని లోతుగా ఆలోచించిన ఫ్రాంక్ చివరికి తన నిర్ణయం మార్చుకున్నాడు. అందరికీ ప్రకటించాడు, రేపటి నుంచి మనం ఒక కొత్త విమానం తయారు చేద్దాం. అందరం కలిసి ఒకరికొకరు తోడుగా ఉంటాం. అది విన్న లిటిల్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. మిగతా వాళ్ళు కూడా ఫ్రాంక్ నిర్ణయంతో చాలా సంతోషించారు. ఎందుకంటే కష్టపడే వారికి ఎప్పుడూ ఓటమి ఉండదు. ఏ విధమైన కష్టం వచ్చినా కొత్త ప్లేన్ తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. వెంటనే వారి పని ప్రారంభమైంది. పగలు సమయం ఎక్కువగా ప్రమాదకరంగా ఉండడంతో రాత్రి వేళల్లో మాత్రమే కష్టపడి పనిచేయసాగారు. వారి దగ్గర ఉన్న సామాగ్రి సాయంతో పని కొనసాగించారు. కానీ ఆ రాత్రి ఒక పెద్ద అనర్థం జరిగింది. వారి దగ్గర మార్షల్ లైట్ కోసం పెట్టిన పెట్రోల్ బ్యాంక్ వాడుతున్నప్పుడు పొరపాటున వెల్డింగ్ మంటలతో తగిలి పేలిపోయింది. ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. అందరి మనసు దిగులుతో నిండిపోయింది. ఎందుకంటే వారి దగ్గర ఒక ఫ్యూయల్ చాలా తక్కువ మిగిలి ఉంది. మిగిలినదంతా ఈ విమానం ఎగరగలిగితేనే సాధ్యం. అందుకే ఇప్పుడు వీరందరికీ పగటిపూట పనిచేయడం తప్ప వేరే మార్గం లేదు. మండే ఎండలో కూడా అందరూ కష్టపడి పనిలో మునిగిపోయారు. మొదట చేయాల్సిన పని విమానం సైడ్ వింగ్ను కత్తిరించి మళ్ళీ సరిగా అమర్చడం. దానిని సురక్షితంగా అక్కడ ఫిక్స్ చేయాలి. కానీ దాన్ని చేయడానికి వీరికి ఒక్క అవకాశమే ఉంది. ఎందుకంటే వీరికి వింగ్ని పైకి ఎత్తడానికి క్రేన్ లేదు. తప్పిపోయినా అంత వృధా అవుతుంది. అందుకే నెమ్మదిగా వింగ్ను పైకి లాగి ఒక స్టాండ్ మీద ఉంచారు. ముగ్గురు కలిసి రప్పతో వింగ్ను ముందుకు లాగుతున్నారు. కానీ ఆ సమయాల్లో రప్ప తెగిపోయింది. వింగ్ ముందుకు దూసుకెళ్ళి గట్టిగా తగిలింది. వీరందరికీ అది పూర్తిగా విఫలమైందని అనిపించింది. కానీ విమానం లోపల నుంచి ఒక సహచరుడు బయటికి వచ్చి చెప్పాడు, ఇది సరిగ్గా అమరిపోయింది. దానికి కావలసిన ప్రదేశంలోనే ఫిక్స్ అయింది. అదే వారి మొదటి విజయం. ఆ సక్సెస్ చూసి వారిలో కొత్త ఉత్సాహం వచ్చింది. అందరూ ఆనందంతో కేకలు వేశారు. సంబరాలు మొదలయ్యాయి. కానీ మానవ సమస్యలు మాత్రం తగ్గలేదు. ఆ రాత్రి థండర్ స్మార్ట్ మొదలైంది. ఆ తుఫానులో భారీగా మెరుపులు కురవడం మొదలయ్యాయి. అందరూ భయంతో లోపలికి పరుగులు తీశారు. కానీ ఒకే ఒక సేఫ్ ప్రదేశం ఏలియన్ పైనే ఉంది. ఫ్రాంక్ వారిని అక్కడి నుండి దూరంగా వెళ్ళమన్నాడు. కానీ వాళ్ళు మాత్రం తమ విమానం దగ్గర నుంచి ఎప్పటికీ దూరం కావాలని అనుకోలేదు. ఎందుకంటే అది వారి చివరి ఆశ. అప్పుడే ఫ్రెండ్ గమనించాడు, ఆ ఏలియన్ మీద కేవలం విద్యుత్ మాత్రమే పడిపోబోతుంది. అందుకే వెంటనే అతను ఆమెను అక్కడి నుండి తప్పిస్తాడు. అదే సమయంలో అక్కడ ఉన్న ఒక రాయిపై ఒక మెరుపు పడుతుంది. అసలు విషయం ఏమిటంటే, స్నేహితులారా, ఎలియట్ అనే వ్యక్తి ఒక విమానం గురించి మొత్తం సమాచారం తెలిసిన వ్యక్తి. అందుకే అతడిని ఏమైనా చేసి కాపాడాలి. అతనికి ఏమైనా అయితే ఈ విమానం తయారవదు. తర్వాత వాళ్ళు ఆ ప్రదేశం మీద ఉన్న అడ్డంకులను తొలగించడం మొదలు పెడతారు. తన రన్వే కోసం ఆ ప్రదేశాన్ని సరిచేయడం మొదలు పెడతాడు. కానీ ఏలియట్ ముందుకు వెళ్ళి చూస్తే ఒక పెద్ద లోయ కనిపిస్తుంది. అది వాళ్ళకు పెద్ద ప్రమాదం కావచ్చు. కొన్ని రోజులకు ఏలియట్ మరియు ఫ్రాంక్ మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఎందుకంటే నీరు అంతా అయిపోయింది. ఏలియట్ మరిన్ని నీళ్లు కావాలని డిమాండ్ చేస్తాడు. కానీ అది ఫ్రాంక్కి నచ్చదు. ఎందుకంటే ఆర్డర్ అతడే ఇస్తున్నాడు. ఈ విషయాలన్నిటికీ విసిగి అలీ వాక్ కోసం బయటకు వెళ్తుంది. అక్కడ కొండ మరోవైపు ఆమెకు భయంకరంగా ఏదో కనిపిస్తుంది. దాంతో ఆమె చాలా భయపడుతుంది. పరిగెత్తుకుంటూ తన వారందరికీ చెబుతుంది. అసలు విషయం ఏమిటంటే, ఆమెకు కొన్ని మంగోలియన్ దొంగలు కనిపించారు. వాళ్ళ పని ఏమిటంటే, ఒక నగరం నుండి మరొక నగరానికి ఆయుధాలు లేదా తప్పు వస్తువులు తరలించడం. ఇప్పుడు ఫ్రాంక్ మరియు అతడి తోబుట్టువులు అంటారు, మనకు నీటి అవసరం ఉంది. వాళ్ళ సహాయం ఎందుకు అడగకూడదు? అందరూ అనుకుంటారు వాళ్ళ సహాయం చేస్తారేమో, అందుకే వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఎలియట్ అంగీకరించడు. ఎందుకంటే వాళ్ళు ప్రమాదకరులు. వాళ్ళు ఏమైనా చేయగలరు. వాళ్ళ వల్ల విమానానికి హాని కలగచ్చు. కానీ ఎవరు అతని మాట వినరు. వాళ్ళు వెళ్ళి నీటి కోసం సహాయం అడుగుతారు.
అదే సమయంలో ఫ్రాంక్ ఇంకో వ్యక్తిని దాక్కోమని చెప్తాడు. ఏదైనా అపశృతి జరిగితే వాళ్ళను చంపడానికి సిద్ధంగా ఉండమని చెప్తాడు. అలాగే జరిగింది. వాళ్ళు ఒకేసారి వారిలో ఒకరిని చంపేస్తారు. అక్కడ ఫ్రాంక్ ఆ ఇద్దరు దొంగలను చంపేస్తాడు. తన గాయపడిన తోడు దొంగను లాగుకుంటూ దాదాపు 20 అడుగుల దాకా తీసుకెళ్తాడు. అక్కడ అతను చికిత్స చేయడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అప్పటికే అతని శ్వాస ఆగిపోయింది. ఏలియట్ ముందే వీరికి చెప్తారు అలా చెయ్యొద్దు అని. కానీ వాళ్ళు అతని మాట వినలేదు. చివరికి అందరికీ అంత్యక్రియలు చేసి పూడ్చిపెడతారు. ఇప్పుడు వీరికి ఇక్కడ కేవలం ఎండ సమస్యే కాదు, ఆ దొంగల నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారిలో ఇద్దరిని చంపేశారు. వాళ్ళు తప్పకుండా ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తారు. ఒకరోజు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు దూరంలో ఒక దొంగను చూస్తాడు. అతను అప్పటికే అర్ధమరణావస్థలో ఉన్నాడు. అదే వ్యక్తి గతంలో వీరిని దాడి చేసిన గ్యాంగ్లో వాడే. కానీ ఏలియట్ చెప్తాడు ఇతన్ని చంపేయాలి అని. ఫ్రాంక్ మాత్రం అంగీకరించడు. కానీ ఏలియట్ వెంటనే తుపాకీతో కాలుస్తాడు. దాంతో ఫ్రాంక్ కోపంలో అతన్ని కొడతాడు. ఫ్రాంక్ గట్టిగా అంటాడు, ఇవన్నీ నీ వల్లే జరిగాయి. మన తోడు దొంగ చనిపోయాడు. మనం ఇక్కడ చిక్కుకుపోయాం. నువ్వు ఒక నికృష్టమైన పైలట్వి. ఇకపై నేను ఏ పని చేయను అని చెబుతాడు. కోపంతో లోపలికి వెళ్ళిపోతాడు. అందరూ దిగులు చెందుతారు. ఆలన్ అతని దగ్గరకు వెళ్ళి చెప్తాడు, ఇలా కోపంగా కూర్చుంటే మనం ఎప్పటికీ ఇక్కడి నుండి బయటపడలేం. నీ చేతుల్లోనే మన స్వేచ్ఛ ఉంది. ఫ్రాంక్ చివరికి అంగీకరించాడు. కానీ అన్నాడు, అందరూ వచ్చి నా దగ్గర క్షమాపణలు చెప్పే వరకు నేను మళ్ళీ పని మొదలు పెట్టను. ఫ్రాంక్ ఇప్పుడు వారందరినీ క్షమాపణ చెప్పమని బలవంతం చేస్తాడు. ఎందుకంటే అందరూ ఏలియట్ ముందు బలహీనులయ్యారు. చివరికి మళ్ళీ పని మొదలుపెట్టారు. అక్కడ వాళ్ళు విమానం యొక్క నిర్మాణాన్ని గమనిస్తారు. అన్ని సీట్లు పైభాగంలో అమర్చబడి ఉన్నాయి. కేవలం ఒక పర్పెండిక్యులర్గా ఉండేలా చేశారు. అది తేలికగా ఉండటానికి. కానీ ఈ విమానం ఎగురుతుందా లేదా అన్న సందేహం ఉంటుంది. ఈ వాళ్ళు పనిచేస్తున్నప్పుడు దూరంగా ఇద్దరు గూండాలు కనిపిస్తారు. వాళ్ళు వీరిని గమనిస్తున్నా దగ్గరికి రావడం లేదు. ఎందుకంటే వీరందరి దగ్గర తుపాకీలు ఉన్నాయి అని వాళ్ళకి తెలుసు. అలాగే వీరికి ఆహారం కూడా తక్కువగా ఉందని తెలుసు. కాబట్టి ఆహారం అయిపోగానే వీరిని పట్టుకుంటామని అనుకుంటారు. దాంతో ఆ దొంగలు వెళ్ళిపోతారు. తర్వాత ఇవాళ్ళు మళ్ళీ పనిలో నిమగ్నం అవుతారు. కొన్ని రోజుల తర్వాత విమానం పూర్తిగా సిద్ధమవుతుంది. దాన్ని చూసి అందరూ చాలా సంతోషిస్తారు. ఇప్పుడు మిగిలింది దాన్ని ఎగరడం మాత్రమే. విమానాన్ని తయారు చేయడం కన్నా దాన్ని పైకి ఎగరేలా చేయడం కష్టం అనుకుంటారు. కానీ మరుసటి రోజు ఫ్రాంక్ చేతిలో ఒక పుస్తకం పడుతుంది. అది ఏలియట్ది. అందులో విమానాన్ని బొమ్మలా మోడల్లా మోనోక్రాప్ చేయడం ఎలా అనే టెక్నికలు ఉన్నాయి. అసలు నిజమైన పెద్ద విమానం తయారు టెక్నిక్లు కాకుండా ఇది తెలిసిన ఫ్రాంక్ చాలా కోపగించుకుంటాడు. ఏలియట్కి ఎదురు తిరిగి అంటాడు, నువ్వు మమ్మల్ని మోసం చేశావు. మనం ఆటబొమ్మల విమానం కోసం కష్టపడట్లేదు. ఇది మన ప్రాణాల ప్రశ్న. అతను విపరీతమైన కోపంతో ఉన్నప్పటికీ మరో వ్యక్తి ఇంకా ఎక్కువ ఆగ్రహంతో ఏలియట్ తలపై తుపాకీ పెట్టి అంటాడు, నువ్వు మన గతం 1 నెల నుండి మోసపోతున్నాం. ఏలియట్ అంటున్నాడు, నన్ను నమ్మండి, ఇది ఖచ్చితంగా ఎగురుతుంది. నేను మీతో వాగ్దానం చేస్తున్నాను. కానీ అతని మాట ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు ఇక్కడ ప్రాణం తీసే పరిస్థితి వచ్చింది. కానీ ఫ్రాంక్ ఒక లీడర్లా అతని ప్రాణాన్ని కాపాడాడు. అయితే అదే సమయంలో ఒక తుఫాను వచ్చింది. మనమందరం చూస్తున్నాం. ఆ విమానం వణకడం మొదలైంది. అది ఎగరడానికి సిద్ధమై ఉండగానే దాన్ని చూసి ఎలిట్ అంటాడు, నేను చెప్పా కదా ఇది ఎగురుతుందని. అలా చెప్పగానే అతని కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. ఇప్పుడు ఆ తుఫాన్ చాలా బలంగా వచ్చింది. అందువల్ల అందరూ లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. కానీ వారు బయటకు వచ్చినప్పుడు వారి విమానం నేల కిందనే కూరుకుపోయింది. అది చూసి అందరూ నిరాశ చెందారు. ఎందుకంటే ఇప్పుడు అది స్టార్ట్ కాకపోవచ్చు. మరియు ఆ విమానం చాలా భారంగా ఉంది. దీనిని బయటకు కూడా తీయలేరని అనుకున్నారు. కానీ ఫ్రాంక్ చెప్పాడు, ఇంతవరకు మన ఇద్దరం కలిసి పనిచేసాం. మధ్యలో మనకి ఎన్నో గొడవలు జరిగాయి. కానీ చివరికి మనం కలిసి పనిచేసాం. మరియు ఇవాళ మనం చేసి చూపించాం. ఎవరూ ఊహించని పని. మనం ఒక పెద్ద విమానం లోపల నుంచి ఒక చిన్న విమానాన్ని తయారు చేశాం. అప్పుడు మనమందరం మళ్ళీ బయటకు వచ్చాం. మళ్ళీ ఒకటిగా కలిసాం. దాంతో సుకుమార్ సారి లోపల జోష్ పెరిగింది. అందరూ కలిసి ఆ విమానాన్ని లాగడం మొదలుపెట్టారు. దానిని లాగి రన్వేపై నిలబెట్టారు.
తర్వాత అందరూ పైకి ఎక్కి కూర్చున్నారు. అసలు ఆ విమానంలో సీట్లు లేవు, ఎందుకంటే అది బరువుగా ఉండేది. అందుకే అందరూ ఆ రెక్కలను పట్టుకుని ఎగరాల్సి వచ్చింది. చివరికి అది స్టార్ట్ అవుతుంది. ఎన్నో నెలలుగా ఎదురు చూసిన ఆ క్షణం వచ్చింది. వారు ప్లేన్ను స్టార్ట్ చేస్తారు, కానీ అది మళ్ళీ మళ్ళీ ఆగిపోతుంది. ఇంతలో మనం వింటాం ఇంజన్ గర్జన. ఆ శబ్దం విని గూండాలు, దొంగలు కూడా వారి వైపు దూసుకొస్తారు. ఈసారి వారి సంఖ్య ఎన్నో రెట్లు ఎక్కువ. ఇవాళ వీరికి ఎదురు నిలవడం అసాధ్యం. కావున ఎలా అయినా సరే ఈ విమానం ఎగరాలి, ఇక్కడి నుండి తప్పక బయలుదేరాలి. కానీ ప్లేన్ మళ్ళీ మళ్ళీ ఆగిపోతుంది. అయినా ప్రాంక్ ప్రయత్నం ఆపలేదు. అతను మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉన్నాడు. మరియు చివరికి ఇంజన్ గర్జించింది. విమానం టేకాఫ్పై సిద్ధమైంది. కానీ వెనకాల నుండి గూండాలు గుర్రాలపై దూసుకొస్తున్నారు. తుపాకీలు కాల్పులు ఆగడం లేదు. అయినా ప్రాంక్ ఆగలేదు. ఆ విమానం వేగంగా ముందుకు దూసుకుపోతుంది. కానీ ముందు ఒక ప్రాణాంతకమైన విమానం నేరుగా అక్కడ పడిపోతుందని అందరూ అనుకున్నారు. ఇప్పుడు వీరంతా ముగిసిపోయారు. కానీ కాదు. విమానం పైకి ఎగిరింది. ఆకాశాన్ని చీల్చుకుంటూ ముందుకు దూసుకెళ్ళింది. అందరి ముఖాల్లో ఒక చిరునవ్వు. ఎందుకంటే వారు సాధించారు. ఇది చరిత్రలో నిలిచిపోయే ఘనత. ఎవరూ ఊహించని ఒక అద్భుతం చేసి చూపించారు. తుదకు వారి కష్టానికి ప్రతిఫలం దొరికింది. వారి ప్రాణాలు కాపాడబడ్డాయి. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. మనిషి ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే. ఏ సమస్యకైనా పరిష్కారం కనుక్కోవచ్చు. అవసరమయ్యేది ఒక్కటే, లోపల జోష్, పట్టుదల, ప్రతిభ ఉండాలి. మన శ్వాస నడుస్తున్నంత వరకు ప్రయత్నం ఆపకూడదు. ఎందుకంటే విజయం మీ దారిలోనే ఉంది. కొన్ని రోజుల తర్వాత మీరు కూడా దాన్ని తప్పక చూస్తారు. ఫ్యామిలీతో కలిసి చూసుకుంటారు. మరియు అందరూ సురక్షితంగా, సజీవంగా బయటపడతారు. ఇదే ఈ కథకు ముగింపు. ప్రియమైన స్నేహితులారా, ఈ మొత్తం కథ ఒక నిజ సంఘటన ఆధారంగా ఉంది. మీకు ఈ మూవీ స్టోరీ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ. బాయ్.